పశ్చిమాసియాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధ వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సున్నితమైన అంతర్జాతీయ సంక్షోభం కేవలం ఆ రెండు దేశాల మధ్య పరిమితం కాకుండా అంతర్జాతీయ కూటములు, అగ్రరాజ్యాల వ్యూహాలు, ప్రాంతీయ శక్తుల ప్రమేయంతో సరికొత్త మలుపులు తిరుగుతోంది. అమెరికా విదేశాంగ విధానాలు, నాటో కూటమిలో అంతర్గత విభేదాలు, పాకిస్తాన్ వంటి సరిహద్దు దేశాల మధ్యవర్తిత్వ ప్రయత్నాలు, అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి వంటి భిన్న కోణాలు ఈ హెడ్లైన్స్ ద్వారా ఖచ్చితంగా వ్యక్తమవుతున్నాయి. భౌగోళిక రాజకీయ పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అంతర్జాతీయ ప్రమాణాలపై లోతైన విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం క్షేత్రస్థాయిలో ఎలాంటి భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తుందో తెలుసుకోవడానికి లీడ్ హెడ్లైన్స్ స్పష్టమైన ఆధారంగా నిలుస్తున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో లెబనాన్లో ఒక చిన్నారితో పాటు 2 సహాయక సిబ్బంది సహా 6 ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న నివేదికలు యుద్ధం యొక్క క్రూరత్వాన్ని కళ్లకడుతున్నాయి. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా వంటి సాయుధ శక్తులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ లెబనాన్ భూభాగంపై విరుచుకుపడుతూ ఉండడంతో అక్కడ తీవ్ర మానవీయ సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం రక్షణ కల్పించాల్సిన సహాయక చర్యల్లో ఉన్న సిబ్బంది, అమాయక పిల్లలు ఈ దాడులకు బలి కావడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇటువంటి ప్రాణనష్టం కేవలం లెబనాన్కే పరిమితం కాకుండా ఇరుపక్షాల మధ్య ప్రతీకార దాడుల తీవ్రతను మరింత పెంచడానికి ఇంధనంగా మారుతోంది. ఇరాన్ యొక్క ప్రాక్సీ గ్రూపులు బలంగా ఉన్న ప్రాంతాలపై ఇజ్రాయెల్ మరింత దూకుడుగా ముందుకు వెళ్తుండడం ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరత వైపు నెడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రాణనష్టం కలిగిస్తూ ఉంటే మరోవైపు అంతర్జాతీయ రక్షణ కూటముల్లో తీవ్రమైన రాజకీయ అలజడిని రేపుతున్నాయి. అమెరికా ఉన్నతాధికారి, దౌత్యవేత్త మార్కో రూబియో నాటో కూటమి దేశాల సమావేశంలో పాల్గొనడం, అలాగే మిత్ర దేశాలతో సంబంధాల పునరుద్ధరణ కోసం నిరంతరం మిషన్లు చేపట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో నాటో కూటమి ఆశించిన స్థాయిలో అమెరికాకు సహకరించడం లేదనే అసంతృప్తి అమెరికా శిబిరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ వ్యతిరేక చర్యల్లో తమ సైనిక వ్యూహాత్మక మద్దతివ్వడానికి నాటో నిరాకరించడాన్ని మార్కో రూబియో తీవ్రంగా ఖండించారు. ఐరోపా దేశాలు ఎక్కువగా ఉన్న నాటో కూటమి పశ్చిమాసియాలో మరో సుదీర్ఘ యుద్ధంలోకి నేరుగా ప్రవేశించడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది అమెరికా ఆధిపత్య వైఖరికి, అలాగే ఐరోపా దేశాల స్వాతంత్ర భద్రతా ప్రయోజనాలకు మధ్య ఉన్న అంతరాన్ని సూచిస్తోంది. ఈ విభేదాలను సరిదిద్ది మిత్ర దేశాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి అమెరికా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. The president's views, frankly, disappointment at some of our NATO allies and their response to our operations in the Middle East. They're well documented. That will have to be addressed. That won't be solved or addressed today. That's something for the leaders level to discuss. In the meantime, there are other areas where we continue with cooperation. You saw the president's announcement last night with regards to Poland and deployment. That said, obviously the United States continues to have global commitments that it needs to meet in terms of our force deployment, and that constantly requires us to re-examine where we put troops. And this is not a punitive thing. It's just something that's ongoing, and it was pre-existing, all these recent reports and tensions and so forth. So that's a process that will continue, that I think in a very positive and productive way, and collaboration with our allies can reach decisions. ఈ మహాసంక్షోభంలో మునుపెన్నడూ లేని విధంగా ఓ ఆసక్తికరమైన దౌత్యపరమైన మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ సరిహద్దు దేశమైన పాకిస్తాన్ను మధ్యవర్తిగా చేసుకుని ఈ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ఆశలు పెట్టుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తున్నాయి. పాకిస్తాన్కు ఇరాన్తో సుదీర్ఘమైన భూభాగ సరిహద్దు ఉండడంతో పాటు చారిత్రాత్మకంగా ముస్లిం దేశాల సమాజంలో దానికొక ప్రత్యేక స్థానం ఉంది. అదే సమయంలో ఆర్థిక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ అమెరికా పాశ్చాత్య దేశాలపై ఆధారపడి ఉంది. ఈ వ్యూహాత్మక స్థానాన్ని ఉపయోగించుకొని ఇరాన్ కఠిన వైఖరిని సడలించేలా ఒత్తిడి తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. అయితే ఈ మధ్యవర్తిత్వం అంత సులువైన విషయం కాదు. పాకిస్తాన్ ఇప్పటికీ అంతర్గత ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా ఇరాన్ వంటి భిన్న ధృవాల మధ్య సంతులనం పాటిస్తూ మధ్యవర్తిత్వం వహించడం పాకిస్తాన్ దౌత్య విభాగానికి ఒక కత్తి మీద సాము లాంటిదే.
ఇరాన్ ఇజ్రాయెల్ వివాదంలో అత్యంత కీలకమైన అంశం, భవిష్యత్తును శాసించే అంశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు. ఇరాన్ యొక్క యురేనియం శుద్ధి, అలాగే అణు కార్యక్రమాలను పూర్తిగా అదుపు చేయడమే లక్ష్యంగా ట్రంప్ అత్యంత కఠినమైన, స్పష్టమైన స్వరంతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తన గత అధ్యక్ష కాలంలో ఇరాన్ అణు ఒప్పందం నుండి అమెరికాను ఏకపక్షంగా వైదొలిగేలా చేసిన ట్రంప్ ఇప్పుడు మరింత దూకుడు వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధిస్తే అది ఇజ్రాయెల్ మనుగడకే కాకుండా ప్రపంచ భద్రతకే ముప్పని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ కఠిన వైఖరి రాబోయే రోజుల్లో ఇరాన్పై మరింత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించడానికి, సైనిక చర్యల ప్రత్యామ్నాయాలను పరిశీలించడానికి దారితీయొచ్చు. ట్రంప్ వైఖరి ఇటు ఇజ్రాయెల్కు పూర్తి పరోక్ష మద్దతును ఇస్తూ ఉండగా, అటు ఇరాన్ను మరింత దూకుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించే ప్రమాదం కూడా ఉంది. పశ్చిమాసియా యుద్ధ మేఘాలు కేవలం రాజకీయ రంగానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం కుదిపేస్తున్నాయి. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటి కావడంతో పాటు అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిపై పట్టు కలిగి ఉంది. ఇరాన్పై అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్ దాడుల కారణంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశానంటుతాయి. ఇది భారతదేశం లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్యుడి బతుకును భారం చేస్తోంది. అటు అమెరికాలో కూడా చమురు ధరలు పెరిగితే అది ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ నష్టం కలిగిస్తుంది. అందుకే ఒకవైపు ఇరాన్ను నియంత్రిస్తూనే మరోవైపు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ అతలాకుతలం కాకుండా చూసుకోవడం అమెరికాకు ఎదురవుతున్న అతిపెద్ద సవాల్. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలు కేవలం రెండు దేశాల సరిహద్దు వివాదం కాదు. ఇది ప్రపంచ ఆధిపత్య పోరుకు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. లెబనాన్ వంటి దేశాల్లో జరుగుతున్న ప్రాణనష్టం మానవతా దృక్పథంతో తక్షణమే అడ్డుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తోంది. అమెరికా తన నాటో మిత్రదేశాల మద్దతును కోల్పోవడం, అలాగే పాకిస్తాన్ వంటి దేశాల ద్వారా దౌత్య రాయబారాలు నడపడం వల్ల ఈ సంక్షోభం నుండి బయటపడ్డానికి ప్రయత్నిస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమంపై తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు భవిష్యత్తులో శాంతి స్థాపనకు దారితీస్తాయా లేదా మరింత పెద్ద ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనప్పటికీ పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే కేవలం సైనిక చర్యలు మాత్రమే సరిపోవు. అన్ని పక్షాల ప్రయోజనాలను గౌరవించే సుదీర్ఘ దౌత్యపరమైన చర్చలు, అంతర్జాతీయ సమాజం యొక్క ఏకీకృత ప్రయత్నాలు అత్యంత అవసరం.